Recording in progress. Hello everyone, good afternoon. ఎలా ఉన్నారు అందరు కూడా? హాలిడేస్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారా? ఎక్స్టెండెడ్ హాలిడేస్ ఇవన్నీ. ఎస్, కార్పొరేట్ అకౌంటింగ్. లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది సిలబస్ కవరేజ్ అండ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ టోటల్ సబ్జెక్ట్. టోటల్ సబ్జెక్ట్లో మన యొక్క ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, చాప్టర్స్ యొక్క బైఫర్గేషన్ ఏంటి, ఎగ్జామ్లో సిగ్నిఫికెన్స్ ఏంటి, సో ఎవ్రీథింగ్ వీ డిస్కస్డ్ ద థింగ్స్. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి, సో ఎవ్రీథింగ్ విల్ లెర్న్ దే. సో నేర్చుకున్నాం. సో ఫ్రమ్ నౌ బిఫోర్ గోయింగ్ టు ద కాన్సెప్ట్కి వెళ్ళే ముందుగా విల్ డిస్కస్ సమ్ బేసిక్స్. కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి, కొన్ని బేసిక్స్ మనం నేర్చుకోవాలి. బికాస్ వీఆర్ ప్రిపేరింగ్ ద సబ్జెక్ట్ కార్పొరేట్ అకౌంటింగ్. కార్పొరేట్ అకౌంటింగ్ అంటే, కార్పొరేట్ అంటే ఏంటండి? కార్పొరేట్ అంటే కంపెనీ అకౌంట్స్ నేర్చుకుంటున్నాం మనం. నాట్ లైక్ అదర్ అకౌంటింగ్. ఇప్పుడు అదర్ అకౌంటింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ యు నో ద లైక్ ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉన్నాయి. పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కావచ్చు, లేకపోతే సోల్ ప్రొప్రైటర్షిప్స్ ఉన్నాయి. వాటన్నిటికీ మీరు అకౌంటింగ్ ఎలా చేయాలో యు నో ద అకౌంటింగ్. ఎలా చేస్తారండి? పర్చేజ్ చేశారు, పర్చేజెస్ టు క్యాష్, ఫిక్స్డ్ అసెట్స్, సో లోన్ తెచ్చుకున్నారు, బ్యాంక్ టు లోన్ అకౌంట్, ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, ఇంట్రెస్ట్ పే చేస్తే ఇంట్రెస్ట్ టు బ్యాంక్, లోన్ రీపే చేస్తున్నారు, లోన్ టు బ్యాంక్. బేసిక్ అకౌంటింగ్ ఇదంతా మనం నార్మల్ ఎక్కడైనా చేస్తాం. ఈ అకౌంటింగ్ అనేది నార్మల్గా ఎక్కడైనా మనం ఇదే అకౌంటింగ్ ఫాలో అవుతాం. బట్ కాకపోతే కంపెనీస్ హ్యావ్ సమ్ డిఫరెంట్ అకౌంటింగ్. కంపెనీస్ కంటూ కొంత డిఫరెంట్గా అకౌంటింగ్ ఫాలో అవ్వాలి మనం. అర్థవుతుందా? కంపెనీ విల్ ఇంక్లూడ్ సమ్ షేర్స్ అనే టాపిక్ ఇంక్లూడ్ అవుతుంది. వాటి యొక్క అకౌంటింగ్ ఎలా చేయాలి? అర్థవుతుందా? రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్. లైక్ పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఎంట్రీ ఎలా రాస్తాం అలాగే రాస్తాం. అలాగే మనం ఏంటంటే లోన్ తెచ్చుకుంటే లోన్ ఎలా ఎంట్రీ ఏదైతే ఉందో సేమ్ ఎంట్రీస్ యాస్టీజ్ ఎంట్రీస్ పాస్ చేస్తాం. బట్ కంపెనీస్ హ్యావ్ సమ్ డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్. పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P&L అకౌంట్ ప్రిపేర్ చేసుకోవాలనుకోండి, దర్ ఈస్ నో ఎనీ పర్టికులర్ ఫార్మాట్ అవసరం లేదు. నార్మల్గా ఏదైతే బిజినెస్ ఎంటిటీస్ ఉన్నాయో వాళ్ళంతా ప్రాఫిట్ ఎలా వస్తుంది, ప్రాఫిట్ ఎక్స్పెన్సెస్ వాళ్ళ ఇష్టం వచ్చిన ఫార్మాట్లో, లీగల్గా ఫార్మాట్ అయితే ఏది లేదు, నార్మల్గా ఫార్మాట్ ఫాలో అయిపోతాం. బట్ ఫర్ కంపెనీస్, ఫర్ ఏ కంపెనీ యు ఆర్ నాట్ ఓన్లీ కంపెనీ మాత్రమే కాదు, కంపెనీలో చాలా మంది పబ్లిక్ యొక్క అమౌంట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. చాలా మంది పబ్లిక్ దే వాంట్ టు నో ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. పబ్లిక్ అంతా కూడా చాలా నెంబర్స్లో మనకి ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెక్ చేయాలనుకుంటారు వాళ్ళు. సో చూడాలి. సో పబ్లిక్ అంతా కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెక్ చేయాలి అంటే ఒక యూనిఫామ్ అకౌంటింగ్ ఫాలో అవ్వాలి. ఒక యూనిఫామ్ అంటే అందరూ కూడా స్టాండర్డ్ ఫార్మాట్స్ ఫాలో అవ్వాలి. మనం ఎలా పడితే అలా ఫార్మాట్ మీరు సూచన చేసుకోమంటే దెన్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్. పబ్లిక్ ఎవరికి కూడా అర్థం కాదు. సో దట్స్ వై ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్స్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ఫార్మాట్స్లోనే మనం అకౌంటింగ్ అనేది రికార్డ్ చేస్తాం. అదవుతుందా? సో అలా డిఫరెంట్ కేసెస్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అలా మనకి కంపెనీ రిలేటెడ్గా స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ అకౌంటింగ్ యూజ్ అవుతుందో అవన్నీ కూడా మనం ఈ సబ్జెక్టులో నేర్చుకుంటాం. అదవుతుందా? కంపెనీ రిలేటెడ్గా ప్రతి చిన్న ఎంట్రీ కూడా ఎలా పాస్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ లెర్న్ హియర్. క్లియర్? ఓకే సార్. బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వాట్ ఈజ్ మీన్డ్ బై కంపెనీ. అసలు కంపెనీ అంటే ఏంటండి? కంపెనీ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్డ్ బై కంపెనీ? ఎనీవన్ చెప్పగలరా?
కంపెనీ అంటే ఏంటి? ఏంటండి? ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ డెఫినేషన్. మనకి సేమ్ మనం ఏంటి మీ కంపెనీలలో నేర్చుకుని ఉంటారు. కంపెనీలలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. కంపెనీ అంటే ఏంటండి? ఒక కంపెనీ అంటే ఇట్ ఈస్ ఇన్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, లేదా అంటే ఒక 2 మెంబర్స్ కావచ్చు, అంతకంటే ఉండొచ్చు. సింగిల్ పర్సన్ కూడా మనకి 1 పర్సన్ కంపెనీ కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ నార్మల్గా కంపెనీస్ అంటే ఒక కొంతమంది అసోసియేట్, ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ అలా అసోసియేషన్గా క్రియేట్ అయ్యి దే విల్ స్టార్ట్ ద కంపెనీస్ లైక్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అలా బిజినెస్ చేయడానికి దే విల్ యూజ్ దిస్. ఇప్పుడు ఏంటంటే కంపెనీ అనేది మనకి ఏంటంటే అండి, నార్మల్గా పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉన్నాయి, సోల్ ప్రొప్రైటర్షిప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటి? బిజినెస్ చేయడానికి. కంపెనీ ఎందుకు? బిజినెస్ చేయడానికి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అనుకోండి, ఇట్ హ్యాస్ లైక్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ డీడ్ రాసేసుకొని ఇలా చేసుకుందాం, ఇలా షేరింగ్ ఇది అని చేసేసుకొని కొంత క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసుకున్నారంటే దట్ ఈస్ ఎనఫ్. పార్ట్నర్షిప్ ఫార్మ్ స్టార్ట్ అయిపోతుంది. బట్ అదే కంపెనీ స్టార్ట్ చేయాలంటే దే నీడ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ మనకి గవర్నమెంట్ లైక్ ఏంటంటే కంపెనీస్ యాక్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? కంపెనీస్ యాక్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే చెప్పారో అవన్నీ ఫాలో అవ్వాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి రిజిస్టర్డ్ యాజ్ ఎ కంపెనీ కానీ అప్పుడే రిజిస్టర్ అవ్వగలం. లీగల్ కంప్లయన్సెస్ అన్నీ ఫాలో అవ్వాల్సిందే కంపల్సరీగా. బట్ అయినా కానీ మనం కంపెనీ కింద ఎందుకు వెళ్తాం సార్? మరి పార్ట్నర్షిప్ ఫామ్ ఉండొచ్చు కదా అంటే, పార్ట్నర్షిప్ ఫామ్కి కంపెనీకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. పార్ట్నర్షిప్ ఫామ్లో కొంత లిమిట్ తర్వాత మనకి ఏంటంటే కంపల్సరీ కంపెనీ కింద కన్వర్ట్ అవ్వాల్సిందే. ఒక లిమిట్ వరకు పార్ట్నర్షిప్ ఫామ్లో మెంబర్స్ ఉండగలరు, అందుకంటే ఎక్కువ ఉండలేరు. బట్ అయినా మనం కంపెనీకి ఎందుకు కన్వర్ట్ అవుతున్నాం అంటే వీ మే రిక్వైర్ సమ్ ఫండ్స్, అడిషనల్ ఫండ్స్ కావాలి. పబ్లిక్ నుంచి మనం తీసేసుకుంటున్నాం, పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో త్రూ ద కంపెనీ మాత్రమే మీరు అలా కలెక్ట్ చేయగలరు. పబ్లిక్ నుంచి అమౌంట్ కావాలి అంటే త్రూ ద పబ్లిక్ ద్వారా మాత్రమే యూ కెన్ కలెక్ట్ ద త్రూ ద కంపెనీ ద్వారా మాత్రమే యూ కెన్ కలెక్ట్ ద మనీ. అర్థమవుతుందండి? ఇంకొకటి లైబిలిటీస్ ఎలా ఉంటాయండి? ఒకవేళ యూ స్టార్టెడ్ ఏ కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ స్టార్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే అమౌంట్స్ తెచ్చుకున్నారు, లైక్ పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకున్నారు, లోన్స్ అవన్నీ తెచ్చుకున్నారు. అయితే ఒక టైంకి యు ఆర్ అనేబుల్ టు పే. సో బిజినెస్ వాస్ ఫుల్ ఇన్ లాసెస్, సో యు ఆర్ అనేబుల్ టు పే. సో మీరు పే చేయలేని సిచ్యువేషన్లో వస్తే అల్టిమేట్గా మీ యొక్క లైక్ ఏంటంటే మీ లైబిలిటీ ఎంతవరకు ఉంటుందంటే టోటల్ కంపెనీ యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ వరకే మీ లైబిలిటీ. ఇక మీరు సపరేట్గా మీ యొక్క ఇంట్లో నుంచి కానీ మీ ఓన్ పాకెట్లో నుంచి అమౌంట్ తీసి పబ్లిక్ పే చేయాల్సిన అవసరం లేదు, లైక్ క్రెడిటర్స్కి పే చేయాల్సిన అవసరం లేదు. అదే పార్ట్నర్షిప్ ఫామ్ అయితే ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ లైబిలిటీ ఇఫ్ యూ డిఫాల్టెడ్, ఫస్ట్ పార్ట్నర్షిప్ ఫామ్లో ఉన్న అసెట్స్ అన్ని సేల్ చేయాలి. ఆ తర్వాత మన ఓన్ పాకెట్స్లో నుంచి కూడా పే చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎనీ ఆప్షన్. సో అందుకోసమే కంపెనీస్ అనేది ఒక లార్జ్ స్కేల్లో మనకి ఏంటంటే లైక్ ఫర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే లీగల్ కంప్లైన్సెస్ రిలేటెడ్గా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బట్ యూ నీడ్ టు ఫాలో ఎవ్రీథింగ్, కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. సో ఇలా మనకి ఏంటంటే కంపెనీస్ హ్యాస్ సమ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో జస్ట్ బేసిక్స్, అసలు కంపెనీ అంటే ఏంటి అనేది. సో కంపెనీ అంటే ఏంటంటే జస్ట్ బేసిక్స్ యూ మస్ట్ టు నో, బికాస్ మనం అంతా ప్రిపేర్ చేసేదంతా కూడా ఒక డిఫరెంట్ కంపెనీస్ ఒక ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేస్తాం, కంపెనీస్లో అకౌంటింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. సో ఫర్ దట్ యూ మస్ట్ నో ద బేసిక్స్ రిగార్డింగ్ ద కంపెనీస్. అసలు కంపెనీ అంటే ఏంటి, కంపెనీ రిలేటెడ్గా డిస్కషన్ ఏంటి అనేది మీకు కంపల్సరీగా తెలియాలి. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ దిస్. చూడండి, కంపెనీ it is a form of doing business. It is an entity Companies Act
కంపెనీ ఎందుకండి? బిజినెస్ చేయడానికి. బిజినెస్ చేసి, సో బిజినెస్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. ఆఫ్ కోర్స్ కంపెనీస్ యాక్ట్లో రిజిస్ట్రేషన్ ఎవరైతే కంపెనీస్ అవుతాయి, ఏవైతే ఎంటిటీస్ అవుతున్నాయో వాటన్నింటిని కూడా మనం కంపెనీస్ అనే చెప్తాం. సో ఐ థింక్ యూ నో లైక్ ఫీచర్స్, కొన్ని కంపెనీస్ కంటూ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఐ థింక్ యూ నో ఆల్ ఆఫ్ దీస్. సో మీకు అన్నీ తెలుసు. జస్ట్ ఒకసారి రీక్యాప్ రివైజ్ చేస్తున్నాం, బికాజ్ ఏంటంటే మన మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క బేసిక్ టర్మ్స్ ఏవైతే ఉన్నా అవి మీకు తెలియాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ కమ్ అప్ విత్ కాన్సెప్ట్స్ ఈజీగా మీకు ఎప్పుడు అర్థమవుతాయంటే బేసిక్స్ క్లియర్గా ఉన్నారంటే యూ విల్ గెట్ ద గుడ్ క్లారిటీ. సో ఆ తర్వాత చూడండి, కంపెనీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఫీచర్స్ ఆఫ్ కంపెనీ చెప్పగలరండి? కంపెనీ యొక్క ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చెప్పండి. మీకు తెలిసినవి, మీకు గుర్తున్నవి చెప్పండి. పర్పెచువల్ సక్సెషన్, సూపర్. నెక్స్ట్, separate legal entity, perpetual succession, common seal. సూపర్. There is no transferability of shares. ఓకే. ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ అంటే అలా ఏం లేదు, దట్ ఈస్ నాట్ ద ఫీచర్. నెక్స్ట్, లైక్ ఒక కంపెనీ గురించి చెప్తున్నాను, నాట్ ఫర్ ద ప్రైవేట్ పబ్లిక్ అలా కాదు. బేసిక్గా కంపెనీకి జనరల్ ఫీచర్స్ అడుగుతుంది. చెప్పేశారు మ్యాక్స్, చెప్పేశారు, మంచి పాయింట్ చెప్పారు. చూడండి, ఫీచర్స్ ఆఫ్ ఎ కంపెనీ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ. సపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ఏంటండి? అంటే కంపెనీకి అంటూ ఒక సపరేట్గా మనం ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కేటగిరీ ఇచ్చేసాం. అన్లైక్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఎలాగైతే మనం ఉన్నామో అలాగే కంపెనీ కూడా ఒక ఆర్టిఫిషియల్ పర్సనే. అండర్ ద యాక్ట్, రిజిస్టర్డ్ అండర్ ద యాక్ట్ని బేస్ చేసుకొని కంపెనీ ఆల్సో వన్ రిజిస్టర్డ్ పర్సన్, ఆర్టిఫిషియల్ రిజిస్టర్డ్ పర్సన్. ఓకేనా? సో కంపెనీకి అంటూ ఒక సపరేట్గా లీగల్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఎస్. ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటండి? పర్పెచువల్ సక్సెషన్. Artificial person. ఎగ్జాక్ట్లీ. పర్పెచువల్ సక్సెషన్ అంటే జస్ట్ బై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంపెనీ ఉన్నారు, కంపెనీలో ఎవరైనా ఓనర్ చనిపోయినా కానీ, కంపెనీలో మెంబర్ చనిపోయినంత మాత్రాన కంపెనీ క్లోజ్ చేయాలని లేదు. ఇట్ కెన్ కంటిన్యూ, కంపెనీ కంటిన్యూ అవ్వచ్చు. సో త్రూ ఇయర్స్ ఏంటంటే కంపెనీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దెర్ ఈస్ నో ఎనీ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ వైండప్ వెళ్ళిపోతే తప్ప కంపెనీని క్లోజ్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇట్ కెన్ కంటిన్యూ. సక్సెషన్, పర్పెచువల్ సక్సెషన్ అనేది అప్లై అవుతుంది. ఆ తర్వాత లిమిటెడ్ లైబిలిటీ. లిమిటెడ్ లైబిలిటీ ఎవరికండి? మెంబర్స్కి లైబిలిటీ ఉండదు, లిమిటెడ్ లైబిలిటీ. లైక్ చెప్పాను ఆల్రెడీ, ఒకవేళ ఏదైనా క్రెడిటర్స్ మనకి ఏంటంటే మన దగ్గర క్రెడిటర్స్ చాలా మంది ఉన్నారు మన కంపెనీలో. సో ఒక టైంకి యు ఆర్ నాట్ ఏబుల్ టు పే, సో లాసెస్ వచ్చేసాయి, యు ఆర్ నాట్ ఏబుల్ టు పే. సో ఇక వైండప్ చేసేస్తున్నాం కంపెనీని. వైండప్ చేసేస్తున్నప్పుడు మ్యాక్సిమం మన అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ని సేల్ చేసి ఎంతైతే ఇవ్వగలం అంతే ఇస్తాం, కానీ మన ఓన్ పాకెట్స్ నుంచి తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద బెనిఫిట్, లిమిటెడ్ లైబిలిటీ. సో పబ్లిక్ నుంచి ఫండ్స్ రైజ్ చేసుకోవచ్చు కంపెనీ కింద జాయిన్ అయితే. అఫ్ కోర్స్ కామన్ సీల్ ఉంటుంది కంపెనీకి. కంపెనీ హ్యావ్ కామన్ సీల్. కంపెనీలో ఓనర్షిప్ని, మేనేజ్మెంట్ని మనం సపరేట్ చేయగలం. సో ఇవన్నీ ఏంటంటే లైక్ ఫీచర్స్ ఆఫ్ ఏ కంపెనీకి ఉండే బేసిక్ కొన్ని కామన్ ఫీచర్స్ ఇవన్నీ కూడా. సో సపరేట్ లీగల్ ఎంటిటీ, పర్పస్ఫుల్ సక్సెషన్ ఉంటుంది, లిమిటెడ్ లైబిలిటీ, ఫండ్స్ రైజ్ చేయగలరు, కామన్ సీల్ ఉంటుంది, సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ఓనర్షిప్ని మేనేజ్మెంట్ని మనం సపరేట్ చేయగలం. సో ఇలా ఏంటంటే డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీకి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ కంపెనీస్ ఏవైతే మనం చెప్పుకుంటున్నామో కంపెనీ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ కంపెనీకి అప్లై అయ్యే లాస్ ఏంటి, లాస్ అండ్ రెగ్యులేషన్స్, ఎలాంటి రూల్స్ మనకి ఈ కంపెనీస్కి అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్
చూడండి, లాస్ అప్లికబుల్ టు కంపెనీకి ఎలాంటి లాస్ అప్లై అవుతాయి? కంపెనీకి టోటల్గా 3 టైప్స్లో లాస్ అప్లై అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటి సార్? ఫస్ట్ వన్ ఈజ్ నన్ అదర్ దెన్ Companies Act 2013. నెక్స్ట్ వన్ ఏంటండి అంటే సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి అప్లై అవుతాయండి? లిస్టెడ్ కంపెనీస్కి. సెబీ అంటే ఏంటండి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలి. ఎవరికి సార్? ఎవరికి అంటే ఏ కంపెనీస్ అయితే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో, మనకి లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో, ఏ కంపెనీస్ అయితే లిస్ట్ అయ్యాయో బేస్డ్ అపాన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో లిస్టింగ్ అవ్వాలన్నా కూడా మనం ఏంటంటే రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఏ కంపెనీస్ అయితే ఎన్ఎస్సి, బిఎస్సి ఇలా రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతాయో ఆ కంపెనీస్ అందరూ కూడా కంపల్సరీగా సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సూపర్ సార్. ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్, వాటికి ఎలాంటి రూల్స్ అప్లై అవుతాయంటే సెక్టరల్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. ఎవరికి సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈజ్ ఏ బ్యాంకింగ్ కంపెనీ ఉందనుకోండి, కంపల్సరీగా ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. దాంతోపాటుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంటుంది, ఫాలో అవ్వాలి. దిస్ ఇస్ ఫర్ బ్యాంకింగ్ కంపెనీస్. అలాగే మనకి ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయనుకోండి, ఎన్బిఎఫ్సిస్ కూడా అంతే, ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అంతే, సెక్టరల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఐఆర్డిఏ రెగ్యులేషన్స్, ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్స్ యాక్ట్, ఇన్సూరెన్స్ యాక్ట్ ఉంది. ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. అంటే కంపెనీస్ యాక్ట్ ఎవరికండి? కంపెనీస్ యాక్ట్ అన్ని కంపెనీస్కి. కంపెనీస్ యాక్ట్ విల్ అప్లై టు ఆల్ ద కంపెనీస్, బట్ సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి అప్లికబుల్ టు ద లిస్టెడ్ కంపెనీస్. సెక్టరల్ రెగ్యులేషన్స్ కంపెనీస్ యాక్ట్తో పాటుగా, అంటే కంపెనీస్ యాక్ట్ కూడా అప్లై అవుతుంది. కంపెనీస్ యాక్ట్తో పాటుగా బ్యాంకింగ్ కంపెనీస్కి అయితే ఆర్బీఐ రెగ్యులేషన్స్, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ఏదైతే ఉందో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫాలో అవుతుంది. ఎన్బిఎఫ్సిస్కి కంపెనీస్తో పాటుగా ఎన్బిఎఫ్సి రిలేటెడ్గా ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఇలా మనకేంటంటే ఏదైనా కంపెనీ అయ్యింది అంటే కంపల్సరీగా వాటికి అప్లై అయ్యే లాస్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఏంటి అనేది సో వీ హ్యావ్ డిస్కస్డ్ రైట్ నౌ. అర్థమవుతుందా? జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్స్. సో కంపెనీ ఎలా ఉంటుంది, కంపెనీ ఫీచర్స్ ఏంటి, కంపెనీలకి అసలు ఎలాంటి లాస్ అప్లై అవుతాయి, ఏ లాస్ మనం చదవాలి, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కంపెనీలో ఏదైనా డౌట్ వచ్చింది, ఏ యాక్ట్ ఫాలో అవ్వాలి, ఏది ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ చెక్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి హియర్. అదవుతుందా? సో తర్వాత ఇప్పుడు ఏంటంటే లాస్ అప్లికబుల్ టు కంపెనీ అనుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి అమౌంట్ అవసరం, కంపెనీ రిక్వైర్స్ ఫైనాన్స్ అవసరం కంపెనీకి, అంతేనా? ఫైనాన్స్ అవసరమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైక్ మీరే ఉన్నారు, మీరు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక హోటల్ స్టార్ట్ చేశారు, డైలీ రన్ చేస్తున్నప్పుడు ఒక టైంకి అమౌంట్ అవసరం వచ్చింది. బిజినెస్ అంటే ఇట్ విల్ జనరల్ థింగ్ ఏంటంటే కొంత అమౌంట్ అవసరం వచ్చింది. అమౌంట్ అవసరం వస్తే మీరు ఏం చేస్తారండి? ఫస్ట్ మీ దగ్గర అసలు ఏదైనా బ్యాంక్లో బ్యాలెన్స్ ఉందా? బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ యూజ్ చేస్తారు. బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు సార్, ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటారు, రిలేటివ్స్ దగ్గర తీసుకుంటారు, లేదా ఏదైనా బ్యాంకులోకి వెళ్ళి లోన్ తీసుకుంటారు. కరెక్టా? అంతేనా? అలా సమ్ అదర్ ఫండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని సో మళ్ళీ రీపే చేసేస్తారు. క్లియర్. దట్ ఈస్ ఫర్ ద నార్మల్ బ్యాంక్. మనకి ప్రొపరేటర్షిప్ ఫార్మ్స్ కావచ్చు, పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఇలాగే చేస్తారు. అర్థమవుతుందా? బట్ కంపెనీకి ఫైనాన్స్ కావాలి అంటే లైక్ సోర్సెస్
సోర్సెస్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఏ కంపెనీ. కంపెనీకి కనుక ఫైనాన్స్ కావాలి అంటే ఇట్ విల్ బి ఇన్ టూ ఫార్మ్స్లో ఏంటంటే దే కెన్ రైజ్ ద ఫండ్స్ కంపెనీ 2 ఫార్మ్స్లో ఫండ్స్ అనేది రైజ్ చేస్తుంది. ఒకటి లోన్, లైక్ అదర్ సోల్ ప్రొపరైటర్షిప్ ఫార్మ్స్ కావచ్చు, పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కావచ్చు. వాళ్ళు ఎలాగైతే లోన్స్ జనరేట్ చేస్తున్నారో యాజ్ ఇట్ ఈస్ లోన్స్ కంపెనీ కూడా చేయగలదు. ఓకేనా, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫండ్ రైజింగ్. ఇంకొకటి ఏంటండి అంటే క్యాపిటల్. త్రూ ద క్యాపిటల్ని తీసుకురావడం వల్ల కూడా దే కెన్ రైజ్ ద ఫండ్స్. 2 types. అదొందా క్యాపిటల్లో మళ్ళీ ఏంటంటే మనకి టోటల్గా క్యాపిటల్ హ్యాస్ 2 types. 2 typesలో మనకి క్యాపిటల్ అనేది మనం ఇష్యూ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, పేమెంట్ షేర్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ షేర్స్. నార్మల్గా మనం ఇష్యూ చేసేది షేర్స్ ఏమన్నా షేర్స్ ఏవైతే ఉన్నాయంటే దోస్ ఆర్ ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇలా 2 types ఆఫ్ షేర్స్ అనేది మనం ఇష్యూ చేసి క్యాపిటల్ రైజ్ చేస్తాం. లైక్ దిస్ టోటల్గా చూడండి, ఇలా మనం ఒక కంపెనీ అనేది ఫండ్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇలా 2 typesలో జనరేట్ చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనం ఫస్ట్ క్లాస్లో ఏదో చెప్పుకున్నామో చూడండి. ఫస్ట్ పార్ట్ అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఉందా, అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఉందా, ఆ పార్ట్ అంతా కూడా వీటి రిలేటెడ్గానే. ఇప్పుడు నార్మల్గా చూడండి, లోన్స్ అంటే ఎలా ఉంటుందండి కంపెనీకి. నార్మల్గా మనం యాజ్ ఎ సోల్ ప్రొపరైటర్గా పార్ట్నర్షిప్ ఫామ్ లోన్స్ ఎలా జనరేట్ చేస్తాం మనం. ఫస్ట్గా ఓన్ అమౌంట్ ఏదైనా ఉంటే ఓన్ అమౌంట్ యూస్ చేస్తాం, లేదు అంటే బ్యాంక్ లోన్స్ తీసుకుంటాం, లేదు అంటే రిలేటెడ్ పార్టీ లోన్స్ ఏమైనా ఉంటే రిలేటెడ్ పార్టీస్ దగ్గర నుంచి తీసుకుంటాం. ఇవన్నీ కంపెనీస్ కూడా చేయొచ్చు, రిలేటెడ్ పార్టీస్ దగ్గర తీసుకుంటాం. లేదు అంటే డిబెంచర్స్ ఇష్యూ చేస్తాం. డిబెంచర్స్ అంటే మనం లోన్ తీసుకున్నందుకు కాను ఒక డాక్యుమెంట్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ ఒకటి ఇష్యూ చేస్తాం. లైక్ ఇంట్రెస్ట్ అవన్నీ ఎప్పుడు పే చేయాలి ఏంటి, ఇవన్నీ డిబెంచర్స్లో ఉంటాయి. ఇంకా కమర్షియల్ పేపర్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఇంకా మనకి ఏముంటాయండి, మార్టిగేజ్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, మార్టిగేజెస్. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే మనకి పబ్లిక్ డిపాజిట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాం మనం. ఇవన్నీ లోన్స్ ఇంక ఎక్సెట్రా చాలా ఉంటాయి. ఇలా డిఫరెంట్ వేస్లో మనం ఏంటంటే లోన్స్ జనరేట్ చేస్తాం. ఇప్పుడు ఈ లోన్స్ జనరేట్ చేసినందుకు కాను ఇప్పుడు మనం నార్మల్గా మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏదైతే చేశారో అదంతా ఈ పార్ట్లో చేసి ఉంటారు. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఈ పార్ట్ అంతా నేర్చుకుని ఉంటారు ఆల్రెడీ. లైక్ ఏంటి రిలేటెడ్ పార్టీ, లైక్ మనకి బ్యాంక్ లోన్ తీసుకుంటే ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, కమర్షియల్ పేపర్స్, డిపాజిట్స్ ఉంటే ఈ ఎంట్రీస్ కావచ్చు, ఈ అకౌంటింగ్ అంతా ఇవి ఆల్రెడీ లెండ్ ఇన్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కవర్ చేస్తారు. బట్ మనకి ఈ సబ్జెక్ట్లో అందుకోసమే మనకి స్టార్టింగ్ చాప్టర్ ఏది స్టార్ట్ చేశారండి, స్టార్టింగ్ చాప్టర్ స్టార్టెడ్ విత్ ద షేర్ క్యాపిటల్, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఎలా రాస్తాం, డివిడెండ్ ఇస్తే ఎలా రాయాలి, ఇంట్రెస్ట్ ఎలాగా మనకి, అలాగే ఏంటంటే రీపేమెంట్ ఎప్పుడు చేస్తున్నారు, వాళ్ళ యొక్క క్యాపిటల్ బ్యాలెన్సెస్ ఎలా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. సో వాటి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా రికార్డ్ చేయాలి, బుక్స్లో ఎలా ప్రజెంట్ చేయాలి, దట్ వీ విల్ లెర్న్ ఇన్ దిస్ టోటల్ టాపిక్. ఈ టాపిక్లో మనం అదే నేర్చుకుంటాం. అర్థమవుతుందా? క్లియర్. క్యాపిటల్ని మనం ఇక్కడ ఏమంటామండి, షేర్ క్యాపిటల్ అంటే ఆ వాటి ఎలా వస్తుంది మనకి, షేర్ క్యాపిటల్ అనే వాడు ఎలా వస్తుంది మనకి. నార్మల్గా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డివైడెడ్ పార్ట్. టోటల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ని మనం నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేసేస్తున్నాం, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చేస్తున్నాం. కరెక్టా? దానికోసం దాన్ని మనం షేర్ క్యాపిటల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్లో ఉందండి, పార్ట్నర్షిప్లో మనం క్యాపిటల్ ఏమంటాం, పార్ట్నర్స్ క్యాపిటల్ అంటాం. నార్మల్ ప్రొపరైటర్షిప్స్లో క్యాపిటల్ అంటే దట్ ఈస్ పార్ట్నర్స్ క్యాపిటల్, బట్ దిస్ ఇస్ షేర్ క్యాపిటల్. ఎందుకంటే మనకి ఏంటంటే టోటల్ క్యాపిటల్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది ఓనర్షిప్ ఉంది అందులో. దట్స్ వై ఇట్ ఈస్ ఏ షేర్ క్యాపిటల్ అని పిలుస్తాం దాన్ని. సింపుల్ లైక్ మనకి టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ తీసుకోండి. రిలయన్స్ కంపెనీ హ్యాస్ టోటల్లీ 2 crores షేర్స్ ఉన్నాయి. ఇంటూ 10 rupees ఫేస్ వాల్యూ అనుకోండి, టోటల్గా 20 crores అనేది టోటల్గా 20 crores వాల్యూ. అంటే ఇక్కడ
జస్ట్ లైక్ ఏంటంటే మనం టోటల్ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి ఈక్విటీ షేర్స్ వచ్చేసరికి 2 crores ఉన్నాయి, 10 rupees ఫేస్ వాల్యూ, 20 crores అని చెప్పుకుంటాం. అదవుతుందా? సో ఇలా మనకి ఏంటంటే టోటల్గా కంపెనీ అనేది ఫైనాన్సింగ్ ఇన్ టూ కేటగిరీస్లో ఉంటుంది. ఒకటి మనకి క్యాపిటల్ రైస్ చేయొచ్చు లైక్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. ఇంకొకటి లోన్స్ ఇవ్వచ్చు, లోన్స్ తీసుకుంటాం మనం. లోన్స్ అంటే మనం బ్యాంక్లో తీసుకోవచ్చు, రిలేటెడ్ పార్టీస్ కావచ్చు, లేకపోతే ఇంకా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, కమర్షియల్ పేపర్స్, డిబెంచర్స్, సో ఇవన్నీ ఇష్యూ చేయొచ్చు. సో మనకి టోటల్గా ఫస్ట్ టాపిక్ ఏదైతే చెప్పానో నేను, ఆ ఫస్ట్ టాపిక్ మొత్తం కూడా ఈ 3 categories రిలేటెడ్గానే ఉంటుంది. ఈ 3 categories క్యాపిటల్, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్. చూడండి, అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్. అంతే, షేర్స్ని ఎలా అకౌంటింగ్ చేయాలి, అలాగే డిబెంచర్స్ని ఎలా అకౌంటింగ్ చేయాలి, దట్స్ ఇట్ అండి. ఫస్ట్ టాపిక్ మొత్తం కూడా మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. 15 to 17 మార్క్స్, 15 to 17 మార్క్స్ యూ విల్ లెర్న్ హియర్. ఈ టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ క్లియర్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంతవరకు. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. ఓకేనా? చూడండి, సేమ్ అదే ఇష్యూ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్, బోనస్ రైట్ ఇష్యూ షేర్స్ చేసినప్పుడు ఎలా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ రిడీమ్ చేసినప్పుడు ఎలా అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేయాలి, ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ చేస్తున్నాం, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇస్తున్నాం, ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ చేస్తున్నాం. సో ఇలా డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ థింగ్స్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అంతా కూడా మనం ఈ టాపిక్లో నేర్చుకోబోతున్నాం. క్లియర్? ఎస్. ఆ తర్వాత I think, do you know the difference between the equity share capital and preference share capital? Equity share capital and preference share capital. చెప్పండి ఎవరికైనా తెలిస్తే. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. చెప్పండి మా. ఓకే, ఇంకా గుడ్. ఇంకా ఓకే, మెయిన్ డిఫరెన్స్ అదే ఏంటంటే, మనకేంటంటే రిడెంబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కావచ్చు. ఏంటంటే అసలు క్యాపిటల్ అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఏంటంటే క్యాపిటల్కి లోన్కి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్కి లోన్కి డిఫరెన్స్ చూద్దాం. క్యాపిటల్కి లోన్కి డిఫరెన్స్ ఏంటంటే, క్యాపిటల్ వచ్చేసరికి మనకి మెంబర్స్ ఎలా ఇస్తున్నారు? క్యాపిటల్ వచ్చేసరికి మెంబర్స్ ఏంటంటే, మేము ఇంత అమౌంట్ ఇస్తాం మీకు, కంపెనీలో మేము అమౌంట్ ఇచ్చేస్తాం, సో తీసుకో, ఈ అమౌంట్ తీసుకొని యూ డూ యువర్ బిజినెస్, మీ బిజినెస్ చేసేయండి, ప్రాఫిట్ సంపాదించండి. ఆ ప్రాఫిట్స్లోంచి ఎంతో కొంత మాకు ఇస్తారా? ఇవ్వండి. ఇవ్వలేదా? నో ప్రాబ్లం. ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. బట్ ఆ అమౌంట్ ఇంకా ప్రాఫిట్స్ జనరేట్ చేయండి, కంపెనీ గ్రోత్ తీసుకెళ్ళండి, కంపెనీ యొక్క వాల్యూ ఇంక్రీజ్ చేయండి. దానికోసం మనం ఇన్వెస్ట్ చేస్తాం. లైక్ క్యాపిటల్ అంటే అదే. క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ విల్ ఇన్వెస్ట్ ద మనీ ఇచ్చేస్తాం. లైక్ ఎందుకు? కంపెనీ బిజినెస్ చేయడానికి, కంపెనీ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేయడానికి. అందులో నుంచి నీకు రిటర్న్ ఏమైనా వస్తారంటే ఛాన్సెస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కంపల్సరీగా మ్యాండేటరీ ఇవ్వాలని లేదు కదా. సో దెర్ ఈస్ ఛాన్స్, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అదే లోన్ అనుకోండి, లోన్ అది ఇప్పుడు ఓకే, ఒక టైం వచ్చేసింది, కంపెనీ క్లోజ్ అయిపోయింది, కంపెనీ వాజ్ క్లోజ్డ్. కంపెనీ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే అమౌంట్ ఇచ్చామో క్యాపిటల్ కింద రిడ్యూస్ చేసి క్యాపిటల్ కింద ఇచ్చామో అది మళ్ళీ రీపే చేయాలని కూడా లేదు తెలుసా? కంపల్సరీ కాదు, రీపే కూడా చేయలే అవసరం లేదు.
బికాస్ యూ జస్ట్ గివెన్ ఫర్ ద బిజినెస్ కోసం ఇచ్చాం, దట్ ఈస్ నాట్ ఏ లోన్ కాదు కదా. సో మనం ఇచ్చిన అమౌంట్ మనకి తిరిగి ఇవ్వకపోయినా మనం చేసేది ఏం లేదు. క్లియరా? అదే లోన్ అనుకోండి, కంపల్సరీగా టైం టు టైం ఇంట్రెస్ట్ పే చేయాలి. డ్యూ డేట్ ఏదైనా వస్తే ఆ డ్యూ డేట్ని కంపల్సరీగా పేమెంట్ చేసేయాలి. సో లేదు అంటే ఛార్జెస్ పడుతూ ఉంటాయి. సో దట్ ఈస్ మ్యాండేటరీ. మీరు ఏందో కంపెనీ క్లోజ్ చేసినా మీకు ప్రాఫిట్స్ లేవు సార్, మాకు ప్రాఫిట్స్ లేవు, కంపెనీ క్లోజ్ చేస్తున్నాం, లేదా అసలు ఎలాంటి ఇన్కమ్ కూడా లేదు అన్నా కానీ కంపల్సరీ యూ నీడ్ టు పే ద డెట్ అయితే పే చేయాలి. అదే మనకి షేర్ హోల్డర్స్ అయితే, అదే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటంటే మీరు కంపెనీతో లాసెస్ ఉన్నప్పుడు ఏంటంటే అసలు లాసెస్ అని కాదు, మనం ప్రాఫిట్స్ ఉన్నా లాసెస్ ఉన్నా దట్ ఈస్ యువర్ చాయిస్. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ లోన్. క్యాపిటల్కి లోన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే వీఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి ఏంటంటే డిఫరెన్స్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ విల్ గెట్ ద ప్రిఫరెన్స్ ఓవర్ ద ఈక్విటీ షేర్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం. బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ నో దట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. క్లియర్? విల్ గివ్ ద ప్రిఫరెన్స్ ఓవర్ ద ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ కంటే ముందుగా మనం ఏంటంటే ఏదైనా పేమెంట్స్ చేయాలి, డివిడెండ్ డిక్లేర్ చేస్తాం, డివిడెండ్ పే చేస్తున్నాం. సో ప్రిఫరెన్స్ షేర్స్కి డివిడెండ్ సపరేట్గా ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి పేమెంట్ ఇస్తాం మనం ఏదైనా చేయాలనుకుంటే, ఆ తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. అర్థమవుతుందా? పేమెంట్స్ చేసేయాలి, లంసమ్లో పేమెంట్ చేద్దాం అనుకున్నాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇస్తాం, ఆ తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. లిక్విడేట్ అయిపోతుందా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉంటుంది. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ మనకి. అలాగే ఏంటంటే ప్రిఫరెన్స్ వెయిట్లో ఉంటుందండి వీటికి. ఫస్ట్ డివిడెండ్ కలెక్ట్ చేసుకోవడంలో కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే డివిడెండ్తో పాటుగా ఎగ్జాక్ట్లీ ప్రయారిటీ ఇన్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్, అలాగే ఫిక్స్డ్ మెచ్యూరిటీ కూడా ఉంటుంది. ఇలా ఏంటంటే దే విల్ గెట్ ద ప్రిఫరెన్స్ ఓవర్ ద ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ కంటే వీళ్ళకి ప్రిఫరెన్స్ వీటిలో ప్రతి చోట కూడా వీళ్ళకి ఏంటంటే ఆ ప్రిఫరెన్స్ అనేది వీళ్ళకి ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ఏంటంటే మనకి అఫ్కోర్స్ ఇవి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే మనం చెప్పుకోవచ్చు అదర్ దెన్ ప్రిఫరెన్స్, షేర్ హోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి. బట్ కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే దే హ్యావ్ ఓటింగ్ రైట్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి సార్. ఓటింగ్ రైట్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ షేర్స్ అనుకోండి, మనం ఇష్యూ చేస్తుంది, ఇన్ కేస్ వీఆర్ ఇష్యూయింగ్ ఆర్డినరీ షేర్స్, ఓటింగ్ రైట్స్ వచ్చేసరికి ఆర్డినరీ షేర్స్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్, దీన్ని మనం డివిఆర్ అంటాం, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్ షేర్స్. ఆర్డినరీ షేర్స్ అంటే ఏంటండి? ఆర్డినరీ షేర్స్ అంటే చెప్పగలరా ఎవరన్నా? 1 షేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్ ఉంటుంది. ఆర్డినరీ షేర్స్లో ఒక షేర్కి 1 ఓటే ఉంటుంది. అదే డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్లో 10 షేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్. 10 షేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్. సో ఒక ఓట్ అవ్వాలి అంటే 10 షేర్స్ ఉంటాయండి. దట్ ఈస్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. అదొందా? సో ఇలా దే బోత్ హ్యావ్ సమ్ డిఫరెన్సెస్ అండ్ ప్రిఫరెన్సెస్. వాటికి ఏంటంటే కొంత డిఫరెన్స్ ఉంది. అలాగే ఏంటంటే మనం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి ఫస్ట్ ప్రయారిటీస్ ఇస్తాం. సో ఇలా మనకి ఏంటంటే దే హ్యావ్ సమ్ డిఫరెన్సెస్. అదొందా? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి ఈక్విటీ షేర్ క్యాపిటల్కి. క్లియర్? ఇంతవరకు క్లియర్గా ఉన్నారు అందరూ? ఎస్.
చూడండి టోటల్గా. సో టోటల్గా మనం ఇవాళ క్లాస్లో నేర్చుకుంది ఏంటంటే కంపెనీ అంటే ఏంటి, కంపెనీ ఇట్ ఈస్ ఫార్మేషన్ ఫర్ ద బిజినెస్ కోసం స్టార్ట్ చేసేది, అండ్ విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ అండర్ దిస్ యాక్ట్, ఆర్ మనకి కంపెనీ లాలో డెఫినేషన్లో అయితే విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ఎనీ ప్రీవియస్ లా. సో మనం నార్మల్గా మనకు అసలు కంపెనీ బేసిక్ డెఫినేషన్ కాదు, మీనింగ్ నేర్చుకుంటున్నాం. మీనింగ్ ఏంటంటే కంపెనీస్ యాక్ట్ని బేస్ చేసుకుని ఏదైతే మనకి ఎంటిటీస్ రిజిస్ట్రేషన్ అయ్యాయో వాటన్నింటిని కూడా మనం కంపెనీస్ అనొచ్చు. కంపెనీస్కి ఏదైనా ఫీచర్స్ ఉన్నాయా? ఎస్, కంపెనీస్ హ్యావ్ సపరేట్ లీగల్ ఎంటిటీ. సో వాటికంటూ మనకి ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కేటగిరీ ఇచ్చేసాం. సో వాళ్ళకంటూ సపరేట్ లీగల్ ఎంటిటీ. సో మనము కంపెనీ మీద కేసు ఫైల్ చేయొచ్చు, కంపెనీ మన మీద కేసు ఫైల్ చేయొచ్చు. సో లీగల్గా ఇట్ హ్యాస్ సపరేట్ లీగల్ ఎంటిటీ. పర్పెచువల్ సక్సెషన్, సో ఇట్ విల్ కంటిన్యూస్గా కంపెనీ ఏంటంటే జస్ట్ బై బికమింగ్ వన్ డెత్ ఆఫ్ ది మెంబర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కంపెనీ కెన్ నాట్ నో నీడ్ టు బి క్లోజ్ డౌన్. సో క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ కెన్ కంటిన్యూ ఫర్ ద పీరియడ్స్. లిమిటెడ్ లైబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. లైక్ లైబిలిటీ ఏంటంటే లిమిటెడ్గా ఉంటుంది. అన్లైక్ అదర్ పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి అన్లిమిటెడ్ లైబిలిటీ, బట్ ఇక్కడ లిమిటెడ్గా ఉంటుంది. సో ఫీచర్స్ ఏంటంటే పబ్లిక్ నుంచి మనం ఫండ్స్ రైజ్ చేసుకోవచ్చు, కామన్ సీల్ ఉంటుంది, అలాగే సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ఓనర్షిప్ని మేనేజ్మెంట్ని మనం సపరేట్ చేయగలం. అయితే ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ కంపెనీస్కి ఎలాంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి సార్? అన్ని కంపెనీస్కి కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది. అలాగే ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో వాటికి కంపెనీస్ యాక్ట్తో పాటుగా సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అప్లై చేయాలి. ఆ తర్వాత ఇంకొన్ని కంపెనీస్ ఉన్నాయి, బ్యాంకింగ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, వీటికి ఎన్బిఎఫ్సిస్, వీటన్నిటికండి కంపెనీ లాస్తో పాటుగా కంపెనీస్ యాక్ట్తో పాటుగా వీ నీడ్ టు యూజ్ ది లైక్ సెక్టారల్ రెగ్యులేషన్స్. సో ఆ పర్టికులర్ సెక్టార్కి ఏ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వాలి. సో ఆ తర్వాత సోర్సెస్, ఒక కంపెనీ ఫండ్స్ అనేది బారో చేయాలన్నా కానీ ఫండ్స్ రైజ్ చేయాలంటే, ఒక కంపెనీ ఫండ్స్ రైజ్ చేయాలంటే సో ఎలాంటి సోర్సెస్ ఉంటాయి? ఒకటి క్యాపిటల్ ద్వారా చేయొచ్చు, ఇంకోటి లోన్ ద్వారా చేయొచ్చు. క్యాపిటల్కి లోన్కి చాలా డిఫరెన్స్ ఉంది, వీ జస్ట్ డిస్కస్డ్. లోన్ అనేది కంపల్సరీగా పే చేయాలి, క్యాపిటల్ అనేది కంపల్సరీగా రీపే చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఫర్ ద ఇన్కమ్, బిజినెస్ చేయడానికి ఇచ్చాము. సో మెంబర్స్ కూడా అంతే, ఇదిగో మేము ఇంత అమౌంట్ ఇస్తున్నాం, సో బిజినెస్ చేసుకోండి, జనరేట్ చేసుకోండి, ఇన్కమ్ జనరేట్ చేయండి, ప్రాఫిట్స్ తీసుకురండి. సో కంపెనీ కోసం ఇస్తారు వాళ్ళు. బట్ లోన్ ఈజ్ ఫర్ సమ్ పీరియడ్, ఒక పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ పే చేయాలి. ఇలా మనకి ఈక్విటీ క్యాపిటల్ ఉంటుంది, లోన్, ఈ టూ వేస్లో ఏంటంటే కంపెనీ కెన్ జనరేట్ ద ఫండ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. క్యాపిటల్ ద్వారా చేసాం సార్, క్యాపిటల్ ద్వారా చేస్తే వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్. ఒకటి ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఇంకొకటి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ హ్యావ్ సమ్ డిఫరెన్సెస్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. సో రైట్ టు రిసీవ్ ద డివిడెండ్ రిసీవ్ చేసుకునేటప్పుడు కావచ్చు, రీపేమెంట్ చేసేటప్పుడైనా, లేకపోతే ఒక ఫిక్స్డ్ మెచ్యూరిటీ టైంకి అలా డిఫరెన్స్ ఉంటుంది. అదే ఈక్విటీ షేర్కి అయితే డిఫరెన్స్ అంటే జస్ట్ లైక్ ప్రిఫరెన్స్ షేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈక్విటీ షేర్సే. బట్ వాటికంటూ ఒక స్పెసిఫిక్గా ఏంటంటే ఈక్విటీ షేర్స్ హ్యావ్ ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఆర్డినరీ షేర్స్కి అయితే ఒక ఓటింగ్ రైట్ ఉంటుంది, డిఫరెన్షియల్ షేర్స్ అయితే ఇంకోలా ఉంటుంది ఓటింగ్ రైట్స్. సో ఇలా ఏంటంటే దే విల్ బైఫర్గేట్. ఓకేనా, ఇంతవరకు క్లియర్గా ఉన్నారా? సో నెక్స్ట్ టాపిక్స్లో మనం క్యాపిటల్స్ రిలేటెడ్గా, సో ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో టిల్ నౌ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి, ఇంతవరకు క్లియర్ అండి అందరూ కూడా? బేసిక్స్ అర్థమయ్యా? ఓకేనా, బేసిక్స్ అండర్స్టాండ్ అయ్యా? ఎస్. ఆ తర్వాత మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్స్లో క్యాపిటల్స్ ఎలా మనం ఇష్యూ చేస్తాం, ఫేస్ వాల్యూస్ అంటే ఏంటి, పార్ వాల్యూ అంటే ఏంటి, సో అలా కొన్ని బేసిక్ డెఫినేషన్స్ నేర్చుకుంటాం. ఆ తర్వాత వీ విల్ ఎంటర్ ఇన్ టు ద కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. షల్ వి క్లోజ్ ఫర్ నౌ? Any doubts? Yes ma. So we'll close for today and we'll meet on next class. So tomorrow class lo kaluddam. Until then, bye and take care. Bye everyone. Recording stopped.